అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆటో కార్ యూట్యూబ్ ఛానల్ అండి. చేస్తున్నాను సార్. మన ఆఫీస్ వచ్చేసి ఐమాక్స్ పక్కన ఉన్నటువంటి డాక్టర్ కార్స్ బ్రాంచ్ ఆటో కార్ సెకండ్ బ్రాంచ్లో మనం ఉన్నాం. మన దగ్గర ప్రస్తుతానికి 272 వెహికల్స్ ప్రస్తుతానికి ప్రజెంట్లో ఉన్నాయి సార్. ఈ 272 వెహికల్స్ కూడా మన దగ్గర 2 lakhs బడ్జెట్ నుంచి వెళ్ళి 35 lakhs బడ్జెట్ వరకు, లైక్ మారుతి నుంచి వెళ్ళి మనకి కియా న్యూ లేటెస్ట్గా వచ్చిన కియా కానివ్వండి, తర్వాత BMW బెంజ్ కార్లు కూడా సహా దాదాపుగా 272 వెహికల్స్ ఉన్నాయి. సో ఈ అన్ని వెహికల్స్ మా దగ్గర రావడం ఎలా జరుగుతుంది అంటే కనుక కస్టమర్స్ మ్యాక్సిమం అందరూ ఆలోచిస్తూ ఉంటారు డీలర్ వెహికల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పి. ఫస్ట్ మీ యొక్క అపోహను పోగొట్టడం కోసం కానీ ఇవి ప్రత్యేకంగా వీడియో చేయడం జరుగుతుంది సార్. మన దగ్గర డైరెక్ట్ కస్టమర్సే ఎక్కువ ఉన్నారు సార్. డాక్టర్ కార్స్ నుంచి కంటిన్యూ అయిన కస్టమర్ ర్యాపో ఇంకా నడుస్తూనే ఉంది. సో అలా వచ్చిన వాళ్ళతోనే ఇక్కడ మన దగ్గర మొత్తం సీనియర్ బ్యాచ్ డాక్టర్ కార్స్లో ఉన్న వాళ్ళందరూ దాదాపు ఒక 15 మంది మన దగ్గర ఉన్నారు ఇక్కడ. సో మీరు వస్తే వాళ్ళని గుర్తు కూడా పట్టచ్చు. అదేవిధంగా సో ఈ 272 వెహికల్స్ కూడా ఎలా మేము ఇక్కడ స్టాక్ మెయింటైన్ చేయగలుగుతున్నాము అంటే కనుక ప్రస్తుతానికి మేము చెప్తాను వివరణ. ఒక మెకానిక్ ఒక టెక్నీషియన్ తరఫు నుంచి వెళ్ళి బండి చెకింగ్ చేసి ఇక్కడ ఓకే చేయడం జరుగుతుంది సార్. అంటే ఏం చేస్తాం మేము అనేది అంటే ఒక బండి సెకండ్ బండి కొనాలంటే జస్ట్ పై మెరుపులు కాకుండా లోపలగా ఇంటర్నల్గా కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సార్. సో అది ఏమిటంటే కనుక ఒక ఇంజన్ ఓపెన్ అయి ఉందా లేదా అనేది ఒక బండిని మనం చెక్ చేసుకోవడం. ఇంజన్ ఎందుకు ఓపెన్ అవుతుంది సార్? సరిగ్గా డ్రైవింగ్ చేయకపోవడం వల్ల కానివ్వండి, లేదంటే ఆయిల్ సర్వీస్ టైం చేయకపోవడం కానివ్వండి, దీని ఏ వర్క్ ఆర్ టైమింగ్ బెల్ట్ మార్చడం కోసం కానివ్వండి, ఈ మూడింటి వర్క్స్ కోసంగా మనము ఖచ్చితంగా ఇంజన్ అనేది ఓపెన్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. సో అలాంటి బండిని ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరగదు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంజన్ బేస్ చేసుకొని ఉండేటువంటి చాసిస్ ఆర్ ఆప్రాన్. ఈ చాసిస్ నెంబర్ మీకు ఆర్సీ కార్డులో వెనక సైడ్ చాసిస్ నెంబర్ రావడం జరుగుతుంది. సో ఆ చాసిస్ ఏమన్నా డిస్టర్బ్ అయిందా, వెల్డింగ్ అయిందా, ఇది చాలా పరిగణలోకి తీసుకుంటాం సార్. మూడవ పాయింట్ వచ్చేసి ప్రతి బండికి కూడా డోర్స్ ఓపెన్ చేసి రబ్బర్ దగ్గర అందరు రబ్బర్ ఓపెన్ చేసి చూస్తారు ఏంటి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. సో అవి పిల్లర్స్ అంటాం సార్ మెకానికల్ లాంగ్వేజ్లో. ఆ పిల్లర్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా, లెఫ్ట్ సైడ్ 3 పిల్లర్స్, రైట్ సైడ్ 3 పిల్లర్స్ ఉంటాయి. ఈ 6 పిల్లర్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా అవి చక్కగా చెక్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా ప్రతి బండికి ఫ్రంట్ వీల్కి బ్యాక్ వీల్కి కనెక్టింగ్ రాడ్ ఉంటుంది, దాన్ని లెగ్ పీస్ అంటాం. రైట్ సైడ్ లెగ్ పీస్, లెఫ్ట్ లెగ్ పీస్ ఏమన్నా డ్యామేజ్ అయిందా, వెల్డింగ్ చేసుకొచ్చారా, ఇలాంటివి పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా బండి మునిగి వచ్చిందా వాటర్లో, ఫ్లడ్ అయ్యి వచ్చిందా వెహికల్. వాంటెడ్లీ ఎవరు నీళ్ళల్లో ఉన్న ఫ్లడ్ ప్లేస్కి అయితే వెళ్ళరు. వర్షాకాలంలో ఇంటి ముందు పార్క్ చేసినప్పుడు ఓవర్ఫ్లో వచ్చేసినప్పుడు మనకి టైర్ ఆఫ్ కంటే ఎక్కువ తడిసింది ఏ బండి అయినా కానీ, ఒక టైర్ దాని ఆఫ్